దేవుని వాక్యం మీకు గుర్తుండాలి అని అంటే ఒక పని చేయండి. మనుషులు మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకోకండి, అవి వదిలేయండి. దేవుని మాటలు మీకు ఎప్పుడు గుర్తుంటాయి. ఎవరైనా నాకు వాక్యం గుర్తుండట్లేదు అన్నారనుకోండి, పెద్ద మూర్ఖుడు అనమాట, లేదా వేషధారి అనమాట, కపటమైన వాడు. ఎందుకంటే అన్నీ గుర్తుంటాయి, వాక్యం ఎందుకు గుర్తుండదంటే చెత్త అంతా బుర్రలో పెట్టుకున్న తర్వాత వాక్యం ఏం వెళ్ళేది లోపలికి. అంటే మెమరీ అంతా ఫుల్ అయింది, ఫోటో తీశారనుకోండి, మెమరీ ఫుల్ అయిందిరా డిలీట్ చేసుకోకుండా చెప్తుంటా, తెలుసు కదా. ఫోను మెమరీ ఫుల్ అయినా కానీ వీడియో తీయాలనుకున్నా, ఫోటో తీయాలనుకున్నా ఏముంటుంది, మెమరీ ఫుల్ అని పడుతుంటుంది, ఇంక ఫోటోలు తీయలేము. ఈ వాక్యం కూడా ఎక్కదు బుర్రలోకి. ఎందుకు ఎక్కదు? పనికిమాలిన విషయాలన్నీ చెత్తంతా బుర్రలో పెట్టుకున్న తర్వాత వాక్యం లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళుతుంది? వెళ్ళదు కదా. అందుకే వాక్యం గుర్తుంటుంది ఖచ్చితంగా. అది ఎప్పుడు అంటే మనుషుల మాయ మాటలు, చెడ్డ మాటలు, తప్పుడు మాటలు, కాని మాటలు, ఇవన్నీ మన మనసులో నుంచి మీరు మనం ఎరేజ్ చేసుకున్నప్పుడు, తొలగించేసుకున్నప్పుడు ఈ మాట చక్కగా లోపలికి వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మాటే మిమ్మల్ని మంచి మనుషులుగా మార్చే మాట, సమాజంలో మంచి వ్యక్తులుగా నిలబెట్టే మాట, దేవునికి మిమ్మల్ని ప్రయోజనకరమైన వారుగా చేసేటువంటి మాటే దేవుని మాట.